అవునరా, ఇప్పుడు వరకు ఎన్ని బ్యాచ్లకు ఫేర్వెల్ ఇచ్చావు? ఇప్పటి వరకు 10 బ్యాచెస్ ఫేర్వెల్ ఇచ్చాను రా. అది కాదు కానీ మామ, ఇప్పుడు దాకా నువ్వు ఎప్పుడు లవ్ లో పడలేదా? ఒక్క అమ్మాయి లవ్లో పడితే మిగతా అమ్మాయిలందరినీ ఎవరు చూస్తారా? హాయ్ ఎవ్రీబడి. హాయ్. మన ఫేర్వెల్ పార్టీలో నువ్వు డాన్స్ సూపర్ గా చేసావు. అవునా? థాంక్యూ. బై ద వే మహా, వీళ్ళే నా ఫ్రెండ్స్ కృష్ణ, పూజ, హాయ్. రవి, హాయ్. పితామహ. హాయ్. బాలి. దిగారా? కానీ కృష్ణ సార్, నేను సార్. నేను కాలేజ్ జాయిన్ అయిన కొత్తలో నన్ను ర్యాగింగ్ చేశారు కదా. ర్యాగింగ్? అదే సార్, రోజ్ ఫ్లవర్ ఇచ్చి మీకు ప్రపోజ్ చేయమన్నారు కదా. పక్క నుంచి ఎవరో పూజకి చెప్దామంటే తొక్కలో పూజ నన్ను గొడవ ఇప్పుడు ఎందుకన్నారు కదా, మర్చిపోయారా సార్? ఏరా తొక్కలో పూజనా? ప్రపోజ్ చేయించుకుంటావా? నీకు నేనే ఎక్కువ జూనియర్ కావాల్సి వచ్చిందిరా నీకు. వదిలేదురా నీకు. హాయ్ రామా, నాకు పెళ్లి కుదిరింది. నువ్వు లక్కీరా భద్రం, నీది 100వ పెళ్లి. 100వ పెళ్లి ఏంట్రా? 10 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో నేను ఇప్పటి వరకు 99 మ్యారేజెస్ చేశాను రా. అంతెందుకు, మన ప్రిన్సిపల్ లవ్ మ్యారేజ్ టెంపుల్లో నేనే చేశాను. ఇప్పుడు ఈ భద్రంగాడి నేను అటెండ్ కాబోయేది 100వ మ్యారేజ్. నీ అబ్బా ఆయాసం ఒకరిదే అనుభవం ఇంకోది అన్నట్టు గిదేంద్ర సంబరం. నవ్వేంట్రా? భద్రంగాడికి ఏకంగా లైఫ్ టైం జైలు శిక్ష పడిందిరా. పెళ్ళంటిదిరా బాబు. రేయ్ ఐమాక్స్ లో సినిమాకి పోయి నేల టికెట్లు అడిగే బేవకూఫ్. ఇన్ని దినాల సంది పక్కన మీద పడే గానీ ఒక్క ఫోన్ పటాయించిన ఆరా ఎవరు దొరకలేదు. ఈ 4 గంటల సంది చదివి ఏం సంపాదించినవరా నువ్వు? ఒక అక్కని ఒక చెల్లిని. నన్ను చూడు, ఇట్లా చదివింది అట్లా లగ్గం చేసుకుంటున్నా. కథం చూడ్రి, అందరు నా పెండ్లికి రావాలి. మీరందరు కలిసి రావాలనే ఒకే కార్ మీద అందరి పేర్లు రాసిన. రేయ్, మరి కక్కుర్తి కాకపోతే 10 కార్డులు ఎక్కువ కొట్టించొచ్చుగా. బడ్జెట్ పెండ్లి మామ, కాస్ట్ కటింగ్. కార్డ్స్ లో కూడా రేషన్ పెట్టింది మా అయ్య. ఏ మహా, నువ్వు నా పెండ్లికి రావాలి. షూర్ గా వస్తా. అరే నేను వస్తాను రా ముందే. వచ్చే మామ. రేయ్, బ్యాచిలర్ పార్టీలో మాత్రం రేషన్ పెట్టుకోండి. No limits. సరేనా? వాట్ ఈస్ దిస్ మిస్టర్ బాబారావు? నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి. ఏంటి ఈ మధ్య స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావట? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ. థూ, నీ బొందా. ఫ్రెండ్షిప్ ఏంటయ్యా? స్టూడెంట్స్ డబ్బులు ఇస్తేనే మార్కులు వేస్తా లేకపోతే కోస్తా అని బెదిరిస్తున్నావట? చిచ్చి అలా అనేది ఇవ్వడండి. నేను అలా అనలేదండి. క్యాంటీన్ బిల్ కడితే మార్కులు ఎక్కువ వేస్తానని అంతే సార్. అలా అనడానికి సిగ్గా లేదు. అవును, ఏంటి ఈ మధ్య కామేశ్వరి మేడం ని గోకుతున్నావంట? అంటే ఆవిడ మీ అని తెలియ గోకానండి. దిస్ ఇస్ టూ మచ్ మిస్టర్ పాపారావు. వాట్ ఆర్ యు టాకింగ్ ఐ సే? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. తగలడు. హలో, నేను ఇంటర్వ్యూయర్ కిషోర్ని. మీరు పంపిన 2 lakhs నా అకౌంట్ లో క్రియేట్ అయ్యాయి. థాంక్యూ పాపారావు. మీ ఆఫర్ లెటర్ పోస్ట్ చేశాము. మిస్టర్ పాపారావు, యు కెన్ జాయిన్ ఇన్ 3 weeks. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటా లుక్? నీ మీద కంప్లైంట్స్ వచ్చాయి. నువ్వు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాలి. చాలు 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 చాలు, ఇంకా చాలు. ఇదే కాలేజీలో నేను బోనస్ కోసం ఏడ్చా, ఇంక్రిమెంట్ కోసం ఏడ్చా, నెలల జీతం కోసం ఏడ్చా. ఇప్పుడు ఐ డోంట్ కేర్. ఏంట్రా మీ కమిషన్ గోకితే తప్ప? నేను గోకుతా గీకుతా. ఏరా స్టూడెంట్స్ దగ్గర నేను డబ్బులు తీసుకుంటే తప్ప? తప్పు కదా. కాలేజ్ నీకు శాలరీ ఇవ్వట్లేదా? ఇస్తున్నారు పోయి శాలరీ. బయట ఏ షాప్కి వెళ్ళినా బ్యాటు పోటు అని పోటు పొడుస్తూనే ఉన్నారు. ఆ ట్యాక్స్ ఎవడు కడతాడు? నేను లెక్చరర్ జాబ్ చేస్తున్నందుకు జీతం ఇస్తున్నారు. ట్యాక్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తే తప్ప? అయినా ఇంత చిన్న విషయం తెలియని నీలాంటి ప్రిన్స్ దగ్గర పనిచేయడం కంటే ఐ డోంట్ కేర్. నేను వెళ్ళిపోతా. ఐ యామ్ టోటల్లీ అవుట్. బై, సీ యూ. హే, ఐ యామ్ ఎగ్జిటింగ్ ఓల్డ్ డ్రాగన్ అండ్ ఎంటర్ ది న్యూ సాఫ్ట్వేర్ డ్రాగన్. చాలు, అట్టతల పగిలిపోతుంది. ఎక్కడికి ఊరేగుతున్నావే? ఫ్రెండ్ పెళ్లికి. ఆ ఫ్రెండ్ పెళ్లికి. పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా ఒంటరిగా వెళితే ఏం బాగుంటుంది? తోడుగా ఫ్రెండ్స్ వస్తున్నారే. శైలు 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 చలిగా ఉంటుంది, స్వెటర్ కూడా పెట్టుకో. అన్నట్టు అక్క నిన్న ఫోన్ చేసిందిరా. యుఎస్ లో సంబంధం చూస్తానంది నీకు. నువ్వేమంటావురా? మీ ఇష్టం నాన్న. జాగ్రత్తగా వెళ్ళానా? బాయ్ బాయ్. హలో. హాయ్ సార్, నేను మహాని. నువ్వా? చెప్పు. ఏం లేదు సార్, భద్రం పెళ్లికి నేను రావచ్చా? దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పిలిచాడుగా, రా. అది కాదు సార్, నేను మీతో పాటు రావచ్చా? ఏంటి నీ ఫ్రెండ్స్ ముందు సీనియర్స్ తో ఫ్రెండ్షిప్ అని చెప్పి కట్టింగ్ ఇద్దామనా? నో నో నో, మీ గ్యాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మీతో స్పెండ్ చేయాలని ఉంది. సో అంతేకాదు సార్, పల్లెటూర్లంటే నాకు భలే ఇష్టం. ఎప్పుడు చూడలేదు, అందుకే భద్రం పెళ్లికి రావాలనుంది.
ఓకే ఓకే నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఎక్కువసేపు తించేయకండి, మళ్ళీ మీ మనసు మారచ్చు. సర్లే బ్యాగ్ చదువుకుని బయలుదేరచ్చు. ఆల్రెడీ భుజానుకుంది. సరే మా ఇంటి దగ్గరికి వచ్చాయి. కుక్కడపల్లి కళామందిర్ పక్కన ఉంది. ఆల్రెడీ మీ ఇంటి ముందున్నా. ఓయ్ మా ఇల్లు నీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉంటుందంట, మా అమ్మమ్మ చెప్పింది. ఓ, పద పద. చాలా విషయం ఉంది. ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి. పోనీ నా గురించి నేను మీకు చెప్పనా? నువ్వు వద్దంటే ఊరుకుంటావా? కానీ ముద్దు పేరు మహా, అసలు పేరు మహాలక్ష్మి. అమ్మ నాన్న US లో ఉంటారు. నేను పుట్టి పెరిగింది అక్కడే. నాకు ఇండియా అన్న, అమ్మమ్మ తాతయ్య అన్న భలే ఇష్టం. అందుకే ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. మిమ్మల్ని ABCDలు అంటారు తెలుసా? అంటే అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ దేశీస్. అమెరికాలో పుట్టిన అయోమయం తెలుగు జనం. నేనేం కన్ఫ్యూజ్డ్ కాదు. నేను నచ్చ తెలుగు అమ్మాయిని. నాకు సారీ కట్టుకోవడం వచ్చు, హాఫ్ సారీ కూడా కట్టుకోవడం వచ్చు. చెరాచేపై ఈదరా చిరాకుకే చోటే లేదురా మన్నుల్లోన మధురం తోడరా అన్ని మరచి ఆనందించరా గగనం చేలకు ఆనేలా చిన్నయ్యరా సరదా ముద్దల అందాలు మూతి ముడుపుతో వేసే బంధాలు జీన్సులో దిల్లి బోనీలు పడదాం కొవ్వులు కాస్తూ బాణీలు కడదాం ఉరకలేసే ఉల్లాసమేదో ఈ వేళ పట్నమేదో తెమ్మంటది పల్లె మాత్రం రమ్మంటది అమ్మలాకను చమ్మల్ని తుడిచే ఈ నేల బై ది వే మహా, ఇదే విలేజ్ క్యాబ్. హై మైలేజ్, నో పెట్రోల్, ఓన్లీ గడ్డి. రాండ్రి బిడ్డ రాండ్రి, పైన మంచిగా అయిందా? నాయనా మంచిది. రే మల్లేష్, ఏం రా బాయ్? వీడు నా బచ్పన్ గా దోస్తురా. నమస్తే అన్న, వీళ్ళందరూ మా దోస్తులా? నమస్తే. అందరినీ నువ్వు చెప్పాలరా బాయ్, ఇలా అందరినీ ఇంటికి తోలుకోవాలి, అంతేగా? తోలుకోవద్దా? నడు, రండి 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 రండి. ఏం ప్లాన్ రా? మమ్మల్ని బర్రెలు చేసేస్తున్నావా? ఏరా అబ్బాయి, ఇటు రారా. ఇక్కడ ఇది దొరుకుద్దా? అరే ఏమున్నావన్నా, నాటుసారా, గుడుంబ, బ్రాందీ, ఇస్కీ, సొరకాయలు, పలకసిస్తారు, ఇంకా ఇంగ్లీష్ మందులన్నీ దొరుకుతాయి. అది కాదంటావా? ఆకు పడతావా చెప్పు, అది కూడా దొరుకుతుందా అన్న? సిటీలో కూడా ఇన్ని వెరైటీలు దొరకవు కదరా. పల్లెటూరు, ఐ ఎంజాయ్. వీళ్ళు ప్లేస్లు మారినా పొజిషన్లు మారలేదు. శ్రీ, ఇంట్లో మన పెళ్లి కొప్పుకోపోయినా మనం ఇక్కడికి పారిపోయి వచ్చి ఎడ్లను కొనుక్కొని పాలు పుచ్చుకొని కూడా బ్రతకొచ్చు. దిమాగుందా సార్? ఎక్కడన్నా ఎద్దులు పాలిస్తాయా?
ఈ ప్రేమలో పడితే ఏం మాట్లాడతారో తెలియదు అన్న. లవర్స్ ఫీలింగ్